समय श्राव्य आज నన్ను మాత్రం కూర్చో పక్క పక్కన కూర్చో భయం వేస్తుందిరా నాకు కూడా. నాకేం భయమట్లే. అవునా? హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్. ఇది థర్డ్ డే కాశ్మీర్లో కండోలా రైడ్ చేయడానికి గుల్మార్గ్ అయితే మార్నింగ్ బయలుదేరిపోయాము బ్రేక్ఫాస్ట్ చేసేసి. ఇది మేము ఇంతకు ముందే ఒక 15-20 డేస్ ముందు మనం ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. అక్కడ కండోలా రైడ్ చేయాలంటే చాలా కష్టం అది దొరకడం. మాకైతే ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2 రెండింటికి టికెట్స్ దొరికాయి. సో మేము ఆన్లైన్లో ముందుగానే బుక్ చేసుకొని వచ్చాము ఆ రోజు కోసం. ఫస్ట్ ఫేజ్ వరకు ఒక టికెట్ ఉంటుంది రేటు, మళ్ళీ ఫస్ట్ నుంచి సెకండ్ ఫేజ్కి ఇంకొక రేట్ ఉంటుంది. 750 రూపీస్ ఇస్తే మనకు ఓన్లీ ఫస్ట్ ఫేజ్ వరకే వెళ్తారు. దాని తర్వాత ఇంకొక ఫేజ్లోనే మనకు స్నో అనేది ఉంటుంది. ఇది మే మంత్ కదా, అందుకని మేము 2 ఫేజెస్ బుక్ చేసుకున్నాము. ఫస్ట్ ఫేజ్లో మనకి ఏమంత స్నో ఉండదు, చూడడానికి ఏదో దూరం నుంచి చూసినట్టు ఉంటుంది. కానీ మీరు మాత్రం వెళ్ళాలనుకుంటే కంపల్సరీ సెకండ్ ఫేజ్ టికెట్స్ తీసుకొని వెళ్ళండి. ఎందుకంటే మే మంత్లో కింద ఫస్ట్ ఫేజ్లో అంత స్నో ఉండదు, అక్కడే అస్సలైన స్నో ఉంటుంది. మనకి కాశ్మీర్ ఫీలింగ్, స్నో ఫీలింగ్ అంతా మనకు అక్కడే వస్తుంది. సో కంపల్సరీ మీరు సెకండ్ ఫేజ్ టికెట్స్ దొరికితేనే గుల్మార్గ్ వెళ్ళండి కండోలా రైడ్కి. ఈ కేబుల్ కార్ రైడ్ కోసం ముందుగానే టికెట్స్ బుక్ చేసుకొని మేమైతే కూర్చున్నాము. ఒక్కొక్క దాంట్లో ఫస్టే వాళ్ళు ఎక్కువ మందిని పెట్టేస్తారు, కానీ మనం చెప్పాలి మేము ఓన్లీ 4 మెంబర్స్ వెళ్ళాలనుకుంటున్నామని. అక్కడికి వెళ్తామన్నమాట. ఆ స్నో ఉంది కదా, మనం ఆ స్నో వరకు వెళ్తాము. చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా వ్యూ. श्राव्य श्राव्य आज కింద దిగేటప్పుడు భయం వేస్తుందేమో సమయం. We are nearing the snow. చూడండి కనిపిస్తుంది కదా అంత దూరం స్నో, అక్కడ వరకు వెళ్ళాలన్నమాట. అక్కడ ఒక స్టాప్ ఉంటుంది, అంతసేపు తీసుకొని వెళ్తారు మనల్ని ఈ కేబుల్ కార్లో. బయట నుంచి వ్యూ చూస్తే అద్దరిపోతుంది, అసలు సూపర్బ్ ఉంటుంది, మైండ్ బ్లోయింగ్. ఇలాంటివన్నీ మనము మూవీస్లో అలాంటి ప్లేసెస్లో చూస్తాం, కానీ లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ అండి. ఒక్కసారైనా వచ్చి చూడండి, సూపర్బ్ ఉంటుంది. మా సమాయికి స్నో అంటే చాలా ఇష్టం. డాడీ స్నో దగ్గరికి వెళ్దాం అంటూ ఉంటే ఓకే అని చెప్పేసి మేము ఫస్ట్ టైం, ఇది కొంచెం లాంగ్ ట్రిప్, అంటే కాశ్మీర్కి రావడమే ఫస్ట్ టైము. సో తనకి స్నో చూపెట్టడానికి కోసమే తీసుకొచ్చాము. ఎలా మిస్ అవుతాం ఈ రైడ్, సో మిస్ అవ్వకుండా బాగా ఎంజాయ్ చేశారు వాళ్ళు కూడా. ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ ఆ టైంలో అయితే ఇంకా ఫుల్ స్నో ఉంటుందంట. అప్పుడైతే మనకి ట్రీస్ కూడా కనిపించవు, ఇదంతా స్నోతో కవర్ అయిపోయి ఉంటుంది. అప్పుడు నాకు తెలిసి ఫస్ట్ ఫేజ్కే మీకు అంత స్నో ఉండిపోతుంది అనుకుంటా. ఇక్కడైతే ఫస్ట్ ఫేజ్లో జస్ట్ మనకి ట్రీస్, అక్కడక్కడ స్నో మాత్రం కనిపిస్తుంది. ఇదే ఫస్ట్ ఫేజ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ కేబుల్ కార్ ఇప్పుడు స్టాప్ అయిపోతుంది. చూడండి బయట ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా, క్లౌడ్స్ ఇంకా స్నో రెండు కలిసిపోయినట్టు చాలా బ్యూటిఫుల్గా ఉంది. అక్కడికి వెళ్తామన్నమాట సెకండ్ ఫేజ్లో. మనం కాశ్మీర్కి వెళ్ళేదే స్నో చూడ్డానికి కదా, సో ఇక్కడ మనకి స్నో చూడ్డానికి పెద్దగా ఏం దొరకదు. కంపల్సరీ సెకండ్ ఫేజ్లోనే మనకి స్నో ఉంటుంది. అది మే టైంలో. ఏప్రిల్ ఇంకా ఫిబ్రవరి టైంలో అయితే ప్రతి చోట స్నో ఉంటుందంట. ఇక్కడ నుంచి కూడా మళ్ళీ కొంచెం సేపు క్యూలో వెయిట్ చేయాలి. మనకి క్యూలో వెయిట్ చేసి అది కొంచెం ఫ్రీ అయిన తర్వాత కొన్ని కేబుల్ కార్స్ ఖాళీ అవుతుంది కదా, తర్వాత మనల్ని తీసుకెళ్తారు. ఇక్కడైతే మేము స్టార్ట్ అయిపోయాము. అన్షు వాళ్ళు నెక్స్ట్ కేబుల్ కార్లో వచ్చేస్తున్నారు.
వీడి ఇప్పుడు అవ్వదు మళ్ళీ నా చెట్టుకి కుదుకొని పడిపోతుంది. రీచ్ అయిపోతున్నాము, కొంచెం దూరమే ఉంది, అక్కడ కనిపిస్తుంది కదా మనకి, అక్కడ వరకు చేరుకుంటే సెకండ్ ఫేజ్ కూడా ఫినిష్ అయిపోతుంది. ఎంతసేపు అయినా ఉండొచ్చు, వాళ్ళు అనౌన్స్ చేస్తూ ఉంటారు మనం ఎంతసేపు ఉండాలనేది. చూడండి, వావ్, అసలు సన్ గ్లాసెస్ లేకుండా చూడలేము, అంత షైనింగ్ ఉంటుంది. లైఫ్లో నాకు మళ్ళీ వెళ్ళే ఛాన్స్ ఉంటే పక్కా వెళ్తాను కాశ్మీర్కి స్నో చూడడానికి. ఆ బ్యూటిఫుల్ సీనరీస్, అసలు స్వర్గం ఎలాగుంటుంది అంటే సినిమాల్లో మనకి ఏదో ఒక సెట్ వేసి చూపిస్తారు కదా, దానికంటే సూపర్ ఉంటుంది. న్యాచురల్ సీనరీ, అసలు నేచర్ ఇంత బ్యూటిఫుల్గా గాడ్ క్రియేట్ చేశారా అంటే చాలా వండర్ కదా. సూపర్గా ఉండింది ఎక్స్పీరియన్స్. మనం పైకి వెళ్తున్నాం. అమ్మ మమ్మీ కింద చూస్తే చూడు నీకు ఎలా ఉంటుందో. సమయ చెప్పు హాయ్. హాయ్ ఇప్పుడు చెప్పుదా సమయ హాయ్ చెప్పు. బాగా ఎలాగో ఉంది కదా, చాలా నాకు ఎలాగో ఉంది. శ్రావ్య సమయ ఇప్పుడు చూడు. ఫైనలీ రీచ్ అయిపోయాయి అనమాట. రీచ్ అయిన తర్వాత చూస్తే చాలా మంది ఉన్నారు ఇక్కడ. ఫస్ట్ అయితే దూరం నుంచి ఖాళీ ఖాళీగా అనిపించింది, కానీ ఇక్కడికి వచ్చాక చూస్తే వీళ్ళందరూ ఆల్రెడీ రైడ్ తీసుకొని పైకి వచ్చిన వాళ్ళే. సో వన్స్ రైడ్ ఎంజాయ్ చేసిన తర్వాత ఎవరికైనా ఇష్టం ఉంటే కొంచెం సేపు ఎక్స్ట్రా ఉండొచ్చు, లేకపోతే ఇంకా మళ్ళీ కేబుల్ కార్ తీసుకొని కిందకి వెళ్ళిపోవాలి. సమయ అయితే ఫుల్ ఎంజాయ్ చేసింది స్నోతో. స్నో తోటి ఇట్లా ఆడుకో. స్నో మ్యాన్ చేయి, ఇక్కడ కూర్చోండి, ఇక్కడ కూర్చోదా, ఇక్కడ కూర్చోండి. శ్రావ్యకి నడవడానికి రాలేదు. యాక్చువల్గా ఇక్కడ ఏమైందంటే పైన మనకి ఇది హై రీజియన్ కదా, ఇంత హైట్లో మనకి ఆక్సిజన్ లెవెల్ అనేది చాలా తక్కువ ఉంటుందంట. సో మాకు అంత ఐడియా లేదు ఎలాగుంటుందని చెప్పేసి. చిన్న పాప మాత్రం అసలు బ్రీతింగ్ తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడింది, ఒక రాక్ పైన కూర్చొని పడుకొని పోయింది. మాకు కొంచెం భయం వేసేసి మేము కిందకి వెళ్ళిపోయాము. అక్కడ ఫేస్ దగ్గరికి వెళ్తే అక్కడ డాక్టర్స్ కూడా మనకు అవైలబుల్లో ఉంటారు. వాళ్ళు కొంచెం ఆక్సిజన్ అవన్నీ ఇచ్చారు శ్రావ్యకి. ఇచ్చిన తర్వాత కొంచెం బెటర్ అయింది. దాని తర్వాత కొంచెం మ్యాగీ తినేసి మేమైతే మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. మేము కూడా ఒక కాఫీ తాగాము. చాలా కాస్ట్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ. మ్యాగీనే 150 రూపీస్కి ఇచ్చాడు, కాఫీ 100 రూపీస్, 150 ఉండింది. ఇంకా కొన్ని సెల్ఫీస్, కొన్ని వీడియోస్ తీసుకొని మేమైతే బయలుదేరిపోయాము. చూడండి, ఇక్కడ కూర్చుంది శ్రావ్య, ఆల్రెడీ కింద కూర్చుని పోయింది రాక్ మీద. మనకి స్నో ఎక్కడుంది, ఇంకా క్లౌడ్స్ ఎక్కడుంది అనేది కనిపించట్లేదు. సూపర్గా ఉండింది. స్నోని ఫస్ట్ టైం నేను ఇంత దగ్గరగా ఇలా పట్టుకొని చూడడం ఇదే ఫస్ట్ టైం నాకు. చాలా 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 బాగుండింది. అసలు చూడ్డానికి 2 కళ్ళు సరిపోలేదు, అంత బాగుండింది అనమాట. కానీ ఇక్కడ మనకి అట్ ద సేమ్ టైం సన్ గ్లాసెస్ ఇంకా సన్ స్క్రీన్ కూడా మస్ట్ అన్నారు. సన్ గ్లాసెస్ లేకపోతే మనకి డైరెక్ట్గా సన్ను చూస్తే ఎలాగా సెన్సిటివిటీ ఉంటుందో అంత ఇదిగా ఉంటుంది. సో సన్ గ్లాసెస్ వేసుకొని రావాలి ఇక్కడికి. ఇది సెకండ్ ఫేజ్ నుంచి మళ్ళీ ఫస్ట్ ఫేజ్కి వెళ్ళేటప్పుడు లాస్ట్ ఎండింగ్లో తీసుకుంది. అప్పటికి శ్రావ్య కొంచెం సెట్ అయిపోయింది.
కాఫీ తాగిచ్చి మ్యాగీ తినిపించాం కదా, సెట్ అయిపోయింది. ఇంకా మేము ఇప్పుడు కిందకి వెళ్ళిపోతున్నాము. ఇద్దరికి కొంచెం చలి ఎక్కువైపోయేసరికి చాలా ఇంకా స్నో అన్నట్టు అయిపోయింది. అంతసేపు ఆడుకున్నారు. अच्छा व्यू है ना मेरे पास भी तो लगेज तो है मेरे సో ఇంకా స్నో చాలు, ఇంటికి వెళ్ళిపోదాం అంటున్నారు. కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లం అయిపోయి అలాగైందనమాట. कोई प्रॉब्लम नहीं ఇలా బ్రిడ్జ్ దీని వాసన చూడు, దీని వాసన బాగుందండి నిజంగా. కర్పూరం तो रिस्क है लेकिन हेलमेट लगा के कर सकते हैं. अच्छा इधर आके रुकता है हर बार. समय आर यू एंजॉयिंग द राइड काश्मीर? बस क्लियरिटी आ रहा है ఇంకా రిటర్న్ వెళ్ళేటప్పుడు ఫస్ట్ ఫేస్లో ఇలాంటి రైడ్స్ ఉండింది. దీనికి ఒక 200 తీసుకున్నాడు. ఆ కేబుల్ కార్ నుంచి కిందకి దిగి వచ్చేటప్పుడు వాళ్ళకి కొంచెం కళ్ళు తిరుగుతున్నట్టు అనిపించింది. అందుకని ఇక్కడ ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ కోసం కొంచెం సేపు టైం స్పెండ్ చేసేసి కొన్ని ఫొటోస్ దిగేసి ఇంకా అయితే కిందకి వెళ్ళిపోయాము. ఇంతే అండి ఇవాల్టికి మా గుల్మార్గ్ కండోలా రైడ్ ఇంకా స్నో చూడడం, ఈ రైడ్స్ అన్నీ చాలా బాగా ఎంజాయ్ చేసాము. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.